ఊర్లో రైతులకి చాలా కష్టం వచ్చిందండి. అందుకే వాళ్ళకు ఒక గొప్ప ఐడియా వచ్చేసిందండి. అట్టా చేసి మొత్తానికి వాళ్ళకున్న ప్రాబ్లం ఇంచుమించుగా సాల్వ్ చేసేసుకున్నారండి వాళ్ళు కూడా. అసలు వాళ్ళ సమస్య ఏంటో చెప్పకుండా ఐడియా వచ్చిందంటావు. అసలు ఏమైందమ్మా నీవు? అక్కడికే వచ్చేస్తున్నాను. ఊళ్ళో కోతులు వచ్చేసి పొలాల మీద పడిపోయి సర్వనాశనం చేసేస్తున్నాయంట. ఆఫీసర్కి చెప్పినా కూడా ఓ లాభం లేదని అప్పుడు వచ్చిందంట వాళ్ళకు బ్రహ్మాండమైన ఐడియా. అబ్బా అమ్మ, ఈ సస్పెన్స్ సినిమా ఎందుకు చూపిస్తున్నావు? స్పీడ్గా చెప్పు. అది చెప్పడానికంటే ముందు చూపించేస్తేనే ఇంట్రెస్ట్గా ఉంటుంది మరి. ఆయ్ అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే గ్రామాలే కాదు, కొంచెం దూరంగా ఉండే గ్రామాల్లో కూడా కోతుల చొరబాటు ఎక్కువైపోయింది. ఊర్ల మీద పడి దుకాణాలను గుల్ల చేసేస్తున్నాయి, ఇల్లు పీకి పొందరేస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే మనుషుల కంటే కోతులే ఎక్కువగా ఉంటున్నాయి. ఊళ్ళో ఇళ్లపై పడుతున్న కోతులు ఊరి చివర పంట పొలాలపై పడి సర్వనాశనం చేసేస్తున్నాయి. అధికారులు, అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోతుందని జనాలు ఫీలవుతున్నారు. ఇంకా లాభం లేదనుకున్నారు ఉత్తరప్రదేశ్లోని బిజ్నూర్ రైతులు. డిఫరెంట్గా ఆలోచించి ఓ ప్రోగ్రాం మొదలుపెట్టారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పెరుగుతున్న కోతుల బెడదతో విసిగిపోయిన బిజ్నూర్ రైతులు ఒక అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాకపోతే దాని రిజల్ట్ మాత్రం బాగానే ఉంది. తమ పంటలను రక్షించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలనుకున్నారు. అందుకే ఎలుగుబంటి వేషాలు వేసుకుని కోతుల బెడద నుంచి తమ పంటలను కాపాడుకుంటున్నారు. అలాగే గ్రామాల్లోని యువ రైతులు ఎలుగుబంటిలా గెటపు వేసుకుని తమ పొలాల్లో కాపలా కాయటం ప్రారంభించారు. పంటలను నాశనం చేస్తున్న కోతులను భయపెట్టి తరుమేస్తున్నారు. ఈ కొత్త విధానం మంచి ఫలితాలనిస్తోందని గ్రామస్తులు అంటున్నారు. గతంలో కోతులు పెద్ద గుంపులుగా వచ్చి తమ పొలాలను నాశనం చేసేవంటున్నారు. కానీ చెట్లపై కూర్చున్న కోతులు కూడా ఎలుగుబంటి వేషాన్ని చూడగానే పారిపోతున్నాయని చెబుతున్నారు. సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.